కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీవారిని దర్శించుకున్నట్లే అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనివాసుడు ఆనంద నిలయంలో ఒక చేతిని తన పాదాల వైపు చూపిస్తూ ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంటే తన పాదాలను ఆశ్రయించిన వారిని ఆ శ్రీనివాసుడు ఎల్లప్పుడూ కాపాడతాడని అభయమిచ్చినట్లే. అంతటి పరమ పవిత్రమైన శ్రీనివాసుని పాద వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ తేజోమయ రూపాన్ని దర్శించడం అంటే ఇక ఈ జన్మకు కావాల్సింది లేదనుకుంటారు. శ్రీవారి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్లుగానే భావిస్తారు. అలా జరగాలంటే శ్రీవారి శిఖరాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా దర్శించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. అసలు సామాన్య మానవులు శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖాన్ని డైరెక్ట్గా చూసే అర్హత ఉంటుందా? స్వామివారిని పాదాల నుంచి ప్రారంభించి చివరికి ముఖాన్ని చూడాలని చెబుతూ ఉంటారు. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామివారి పాదాలను తప్పకుండా దర్శించుకోవాలి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు కడిగిన శ్రీవారి పాదం పరమపద సోపానం. అయితే శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు తులసిలతో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. ఇది ఏ కొందరికో అరుదుగా దొరికే సంపూర్ణ అవకాశం. మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాట్ నిజ పాదాలు బంగారుతో తయారు చేసిన పాద కవచాలు తొడిగి కనిపిస్తాయి. శ్రీవారి పాదాలు అంత సామాన్యమైనవి కాదు, బ్రహ్మ కడిగిన పాదాలవి. శ్రీవారి మహిమలన్నీ ఆ పాదాల్లోనే దాగి ఉంటాయి. అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి ప్రదేశంలో శ్రీవారి పాదాల మండపం కనిపిస్తుంది. క్రీస్తు శకం 1628 కాలం నాటి ఈ పాదాల మండపంలో లెక్కలేనన్ని పాదరక్షలు కనిపిస్తాయి. ఇక్కడ ఇలా పాదరక్షలు కనిపించడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం మాధవదాసు అనే హరజనుడు శ్రీవారిని దర్శించుకోలేక ఇక్కడే శిలగా మారిపోయారట. తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం. ఆ రోజున శ్రీనివాసుని భక్తులు ఉపవాసం ఉండి పిండి తాలిగలు చేయడం సాంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలో హరజనులు ఇంట్లో, కంచి ప్రాంతంలో మరో హరజనుడి ఇంట్లో శ్రీవారి పాదముద్రలు పడతాయి. వీరి స్వామివారి పాదముద్రికలలో కొలతలు వేసి శ్రీవారికి చెప్పులు చేసి శ్రీకాళహస్తి నుంచి ఒకరు, కంచి నుంచి మరొకరు శ్రీవారి కోసం తయారు చేసిన పాదరక్షలను శిరసు మీద ఊరేగిస్తూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు. శ్రీవారి పాదాల మండపంలోని పాదరక్షలు తరచూ అరిగిపోతూ ఉండేవట. అందుకు కారణం ఏంటంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను శ్రీవారు ఎంతో ప్రీతితో ధరించి కొండ దిగి అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్ళిపోతారని, అందుకే ఈ చెప్పులు అరిగిపోయి ఉంటారని పురాణ ఇతిహాసం. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంటుంది. శ్రీవారి పాదముద్రలున్న శిలాఫలకం ఇక్కడే దర్శనమిస్తుంది. నారాయణగిరి పాదముల వద్ద పాదపూజ, ఛత్రస్థాపన వంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అలా శ్రీవారి పాదాలను ఇన్ని రకాలుగా పూజించడం, గౌరవించడం జరుగుతుంది. అసలు శ్రీవారి అమూలాగ్రం దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకునే భాగ్యం దక్కితే సాక్షాత్తు ఆ 7 కొండల వారిని హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్లుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన పాదాలు దర్శించుకోవాలని ఎవరికుండదు, ఎందుకుండదు? ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాలు తప్పకుండా దర్శించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.